కామారెడ్డి మెదక్ సరిహద్దుల్లోని పోచారం డ్యామ్ కి వరద పోటెత్తుతోంది. నిన్న భారీ వరదకి పోచారం డ్యామ్ కి గండిపట్టడంతో హవేలీ ఘన్పూర్ మండలం సర్దన జక్కన్నపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించారు అధికారులు. హవేలీ ఘన్పూర్ మెదక్ ఫంక్షన్ హాల్లోని పునరావాస కేంద్రాలకు 2 గ్రామాల ప్రజల్ని తరలించారు. అయితే పోచారం డ్యామ్ కి నష్టం కలగలేదని ఆ డ్యామ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ టీవీ9తో చెప్పారు. 103 ఏళ్ల చరిత్ర ఉన్న డ్యామ్ కనీవిని ఎరుగని వరదని పోచారం డ్యామ్ తట్టుకుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఇక పోచారం డ్యామ్ దగ్గర ప్రస్తుతం వరద ఉధృతి ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉంది, మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ రిపోర్ట్ చేస్తారు. ఎలేందర్, చరిత్రలో చూడని వరదని పోచారం డ్యామ్ ప్రస్తుతం చూస్తుంది. దాదాపుగా 70,000 క్యూసెక్కుల కెపాసిటీతో నిర్మించినటువంటి పోచారం డ్యామ్ ఇప్పుడు దాదాపుగా 180,000కు పైగా ఉన్నటువంటి క్యూసెక్ల వాటర్తో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కట్ట తెగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాంతాన్ని ఈ విషయాన్ని గమనించినటువంటి అధికారులు ముందస్తుగానే ప్రజల్ని అప్రమత్తం చేసి చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజల్ని ముంపు ప్రాంతాలని సర్దన్న కావచ్చు, జక్కన్నపేట లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముందస్తుగానే ఇక్కడి నుంచి తరలించి మెదక్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, వర్షం తగ్గితే ఈ వరద ఫ్లోటింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలోనే వరద మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు అయితే ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికైతే కొద్దిగా వాటర్ ఫ్లో ఉన్నప్పటికీ కూడా పోచారం డ్యామ్ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో ఎలేందర్ రెడ్డి, టీవీ9, పోచారం డ్యామ్ నుండి.